సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ఫాలోవర్ అయినా సబ్స్క్రైబర్ అయినా ఈశ్వర్ని అయితే కలిసాను. సో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం S5 వీడియో అయితే పోస్ట్ చేసాం, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈరోజు మళ్ళీ ఇంకొక పర్చేస్కి అయితే వచ్చారు. సో మన మూర్తి డిజిటల్స్ విజయవాడకి అయితే వచ్చారు. సో ఈరోజు 2 ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసాం. సో దాంట్లో మనం ఫస్ట్ DJI RS4 గింబల్ అయితే కొంటున్నారు. సో ఎప్పుడు నేను చెప్పేదానికంటే కస్టమర్ రివ్యూస్, అంటే వాడేవాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఎందుకు కొంటున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటేనే మంచిది. కాబట్టి సో ఈశ్వర్ గారు చెప్పండి, మీకు ఈ గింబల్ ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తారు? దీనికి ముందు ఏం వాడారు, ఇప్పుడు మీరేం వాడుతున్నారు? యాక్చువల్లీ ఇంతకుముందు విల్ బేస్ వాడాము, అదేంటంటే లైట్ వెయిట్ కెమెరాస్ కోసం. ఇప్పుడు ఇదేమో సోనీ M4 కోసం. సో VBLS గింబల్ ఎంత ముందు అయితే వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మనోడు కెమెరా అయితే మార్చాడు, 7.4కి వచ్చాడు. సో దానికోసం మనకి కొంచెం హెవీ లెన్స్ని క్యారీ చేయడం కోసం, లేకపోతే ఆ బాడీని క్యారీ చేయడం కోసం సో మనోడు RS4 అయితే ప్రిఫర్ చేశాడు. సో ఫటాఫట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి దీంట్లో ఏమొస్తుందో చూపిస్తాను. సో ఫస్ట్ దీని ప్రైస్ మనం చూసినట్టుంటే మనకి 56,000 అయితే పడింది. సో దీంట్లో ఇంకా మనకి కాంబినేషన్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో మనం కొన్నది మాత్రం 56,000 అయితే పడింది. సో దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను, దీని లోపల అసలు ఏమొస్తాయి అనేసి. దీంతో పాటు ఇంకొక లైట్ కూడా కొన్నారు, రీసెంట్గా వచ్చిన లైట్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఓపెన్ చేయండి బ్రో. సో ఫ్రెండ్స్, మనం చూసినట్టుంటే మనకి ఈ బ్యాగ్లో అయితే మనకి గింబల్ అయితే వచ్చింది. మనం క్యారీ చేయాలన్నా కానీ, లేకపోతే ఎక్కడైనా నేను ఇట్లా 2 గింబల్స్ అయితే బాగొట్టాను ఇట్లా క్యారీ బ్యాగ్ లోపడం వల్ల. సో దీంట్లో వీళ్ళు కొంచెం మనకి బ్యాగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫటాఫట్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో బాక్స్ లోపల మనకి చాలా సెక్యూర్గా అయితే గిమ్మల్ అయితే ప్లేస్ చేసి ఉంది. సో దాంతోపాటుకి ఇంకా మనకి పైన ఉన్నాయి, పేపర్ వర్క్ మొత్తం ఇక్కడ పెట్టున్నారు. సో దీనికి సంబంధించిన స్పేర్స్ అన్నీ మనకి ఒక్కొక్క పాకెట్లు అయితే వచ్చినాయి. సో దీంట్లో మనకి ఫాలో ఫోకస్ అయితే వచ్చింది. సో చూసుకుంటే మనకి ఇట్లా వైర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఈ 3 మనకి దీంట్లో ఉన్నాయి. పైన ఇంకేమన్నా చూద్దాం. సో చూసారు కదా, మనకి పైన హ్యాండిల్ కూడా సో సెక్యూర్గా అయితే పెట్టారు. సో దీంతో పాటుగా మనకు ఒక రాడ్ అయితే వచ్చింది, కనెక్టింగ్ రాడ్. సో ఇట్లా ఒక్కొక్క బ్యాగ్లో మనకి ఇట్లా అయితే మొత్తం సెట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ గింబల్ అయితే తీస్తాను. సో ఇప్పుడు మనకి గింబల్ అయితే బయటికి తీసి చూపిస్తున్నాను. సో గింబల్ అనేది మనకి ఎట్లా ఉంటుంది. సో దీనికి మనకు ఎక్స్టెన్షన్ హ్యాండిల్స్ ఏదైతే ఉంటాయి అవన్నీ దీంట్లో అయితే సెటప్ చేసి ఉంది. సో ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే చేశాను. సో మనోడైతే వీటిని ఒకసారి సెట్ చేసి అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిన సెట్ చేసుకుంటాడు. సో నేనైతే రఫ్గా ఓపెన్ చేస్తున్నాను. సో గింబల్ అనేది మనకి చాలా స్టడీడ్గా బటన్స్ కానీ మనకి గింబల్ అనేది మాత్రం లాక్ సిస్టమ్తో చాలా బాగా అయితే ఉంది. సో మనం పెట్టిన 50,000కి వర్తా అంటే 50,000కి వర్తా అనిపిస్తుంది. సో దీంతో పాటు మీరు దీనికి ఏం షూట్ చేస్తారు యాక్చువల్గా? మీ వెడ్డింగ్స్ కోసమా, లేకపోతే సాంగ్స్ కోసమా, లేకపోతే అవుట్డోర్ ఇండోర్ దేనికోసం? దీని అసలు మెయిన్ పర్పస్ ఏంటి మీకు? వెడ్డింగ్ క్యాండిడ్ వీడియోకి, కవర్ సాంగ్స్కి, అవుట్డోర్. సో కవర్ సాంగ్స్ మెయిన్ ఎజెండా, వెడ్డింగ్స్కి వాడతాం. వెడ్డింగ్. సో మీరు కూడా కనుక ఒకవేళ కనుక వెడ్డింగ్స్ హై ఎండ్లో మీరు వెయిట్స్ కొంచెం ఎక్కువ వేస్తారు లెన్స్ కానీ అనుకుంటే మాత్రం డెఫినెట్గా RS4 గింబల్ అయితే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీంతో పాటు ఇంకో పర్చేజ్ చేసి అన్నాను కదా. సో ఇందాక నుంచి మా లైట్ పడుతుంది చూసారా, ఆ లైటే. సో గోడాక్స్కి సంబంధించిన LCR 500 లైట్ ఏదైతే ఉందో, సో దాని ప్లేస్లో మనకి 1000 లైట్ అయితే వచ్చింది. సో ఆ లైట్ని మనోడైతే ఇప్పుడే పర్చేజ్ చేశాడు. సో ఈ లైట్ కూడా చాలా బాగుంది. సో ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, మనకి 4 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. లైట్ అనేది హీట్ అవ్వకుండా స్టిల్ కొంచెం లైట్కి దగ్గరికి వస్తే మాత్రం కొంచెం హీట్ అయితే వస్తుంది. బట్ లైట్ అనేది మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ మనకి అరౌండ్ 21,000 రూపాయలు అయితే ఉంది. సో మీరు ఇది కొనాలనుకున్నా కానీ మూర్తి డిజిటల్స్ విజయవాడకి అయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో లైట్ మీరు చూడొచ్చు. సో కాకపోతే మనకు ఒకే ప్రాబ్లం వచ్చింది, అదేంటంటే ఆర్క్ లైటింగ్ ఏదైతే ఉంటుందో మనకి LCR 500 వచ్చింది కదా, అదైతే దీనిలో రావట్లేదని మనోడు ఫీల్ అవుతున్నాడు. బట్ ఏంటంటే ఇంకొక LCR 500 ఉంది మనోడి దగ్గర. సో దాంతో మేనేజ్ చేసుకోమని చెప్పాను. సో లైట్ అనేది మాత్రం ఇట్లా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ డెఫినెట్గా LC1000 అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కొత్తగా వచ్చిన లైట్. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకోండి మీ వెడ్డింగ్స్లో. సో నెక్స్ట్ మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కొత్త కెమెరాలు కొంటున్నారు. ఎవరేం చేసినా కానీ అందరు ఫోటోగ్రాఫర్స్ అందరూ బాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినటువంటి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వర్కి అయితే ఒక ఓ వేసుకోండి. అంటిల్ దెన్ రాజు సరే.